వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మార్చి 10న జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టనున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు. వేలాది మందిని ఆకర్షిస్తున్న హైదరాబాద్ మక్కా మసీద్ ఇఫ్తార్ సాంప్రదాయం. వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద సహాయ చర్యలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు భారీ ప్రదర్శన నిర్వహించనుంది. దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాల నాయకులు, ప్రతినిధులు, సిక్కు, క్రైస్తవ వర్గాలకు చెందిన వ్యక్తులు ఆందోళనలో పాల్గొంటున్నారు. వక్ఫ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయడానికి, బిల్లుకు వ్యతిరేకంగా వారి గళాన్ని వినిపించడానికి వీలుగా పార్లమెంట్ ఎదురుగా ఉన్న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి డాక్టర్ ఎస్క్యూఆర్ ఇలియాస్ ప్రకటించారు. దాదాపు అన్ని మత, ముస్లిం సంస్థల ప్రతినిధులతో పాటు ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకత్వం ఈ ప్రదర్శనలో పాల్గొంటుందని ఆయన ధృవీకరించారు. ప్రతిపాదిత బిల్లు వక్ఫ్ ఆస్తులను ఆక్రమించి నాశనం చేయడానికి పన్నిన ఒక దుష్ట కుట్ర అని అనేక ముస్లిం సంస్థలు, ముస్లిం సమాజ సభ్యులతో కలిసి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, దాని మిత్రపక్షాలకు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ముస్లిం పర్సనల్ లా బోర్డు గట్టిగా తెలియజేసిందని ఆయన చెప్పారు. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని పదే పదే డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని ఇలియాస్ అన్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా విపక్షాలు, పౌర సమాజం జంతర్ మంతర్ వద్ద నిరసనలోని పాల్గొని ఐక్యంగా నిలబడాలని డాక్టర్ ఇలియాస్ విజ్ఞప్తి చేశారు. జంతర్ మంతర్ ప్రదర్శనతో పాటు మార్చి 7న ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్ర అసెంబ్లీల వద్ద భారీ నిరసనలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వంటి రాజకీయ నాయకులు బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ఒత్తిడి తీసుకురావాలని ఈ కార్యక్రమం ద్వారా ప్రయత్నిస్తున్నామని ఇలియాస్ తెలిపారు. సైన్యం, రైల్వేల తర్వాత వక్ఫ్ ఆస్తులు దేశంలో అతిపెద్ద భూకమతాలు అన్ని మతత్వ శక్తులు తప్పుదారి పట్టించే నిరాధారమైన కథనాలను ప్రచారం చేస్తున్న ప్రధాన స్రవంతి జాతీయ మీడియాపై కూడా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని ఉమ్మడి హిందూ వక్ఫ్ ఆస్తులు మొత్తం వక్ఫ్ ఆస్తుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఏఐఎంపీఎల్బీ స్పష్టం చేసింది. ఈ ఆస్తులను మొదట ముస్లిం పూర్వీకులు మతపరమైన దాతృత్వ ప్రయోజనాల కోసం అంకితం చేశారని, దుర్వినియోగం, దోపిడీని నివారించడానికి వక్ఫ్ చట్టాల ప్రకారం వాటికి రక్షణ లభిస్తుందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. హైదరాబాద్ చారిత్రాత్మక మక్కా మసీద్ రంజాన్ శోభతో అలరారుతుంది. అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం నగరం అంతటా ప్రజలను ఇఫ్తార్ కోసం మక్కా మసీదుకు వచ్చేలా ఆకర్షిస్తుంది. ఇది ఇప్పుడు ఒక సాంప్రదాయంగా మారింది. ఆదివారం పవిత్ర రంజాన్ నెల మొదటి రోజున వేలాది మంది ప్రజలు తమ ఉపవాసాలను విరమించడానికి దాదాపు 3 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న మక్కా మసీదు వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ పాత నగరంలో ట్రాఫిక్ జామ్లతో మసీదు చేరేందుకు పడే కష్టంతో సంబంధం లేకుండా మక్కా మసీదులో రంజాన్లో ఉపవాసాలను విరమించడమే విలువైందని ప్రజలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ కోసం తౌలీ చౌకా నుండి మక్కా మసీదును సందర్శించిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ రిజ్వానుల్లా బేగ్, అతని తమ్ముళ్ళు మాట్లాడుతూ, ఆదివారం కావడంతో మాకు వారాంతపు సెలవు వచ్చింది. ఇఫ్తార్ విందు, మగ్రిబ్ నమాజ్ కోసం మసీదుకు వచ్చే వేలాది మందితో పాటు మేము మక్కా మసీదుకు వెళ్లాలని ప్లాన్ చేశామని అన్నారు. మక్కా మసీదులో ఉన్న విశాలమైన ప్రాంగణంలో వేలాది మంది కొత్త వ్యక్తులతో కలిసి కూర్చోవడం పూర్తిగా కొత్త అనుభవం. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే సందర్శకులు అపరిచితులతో నిమిషాల్లోనే కలిసిపోతారు. ఎప్పుడూ కలవని వ్యక్తులు మనతో పళ్ళు, పలహారాలు పంచుకుంటారు. ఈ అనుభవం చిరస్మరణీయమైనదని చెంచల్గూడకు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి జైన్ అహ్మద్ అన్నారు. రంజాన్ సమయంలో మక్కా మసీద్ వాతావరణాన్ని ఆస్వాదించడానికి హైదరాబాద్ యువకులు తరచుగా మసీదును సందర్శించడం ఒక అలవాటుగా చేసుకుంటారు. సాధారణ రోజుల్లో మీరు అలాంటి వాతావరణాన్ని చూడలేరు అని జైన్ అన్నారు. కొంతమంది రెగ్యులర్గా ఇక్కడికి వస్తారు. చాలా సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్న వారు కూడా ఉన్నారని ఆయన అన్నారు. రంజాన్ 2వ దశలో వివిధ జిల్లాలు, పరిసర రాష్ట్రాల నుండి వచ్చే కొనుగోలుదారులు హైదరాబాద్లోని చారిత్రాత్మక మసీదును సందర్శించి ఉపవాసం ముగించి ప్రార్థనలకు హాజరవుతారు. రంజాన్ సందర్భంగా మక్కా మసీదు ప్రాంగణంలో సాధారణ రోజుల్లో దాదాపు 6,000 మంది ఉపవాసం ముగిస్తారని, వారాంతాల్లో వారి సంఖ్య దాదాపు 10,000కు పెరుగుతుందని మక్కా మసీదు సూపరింటెండెంట్ అబ్దుల్ కదీర్ సిద్దికి తెలిపారు. హైదరాబాద్లోని మహిళలు ఉపవాసం ముగించడానికి, నమాజ్ చేయడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. వరంగల్లోని మమ్నూర్లో విమానాశ్రయాన్ని నిర్మించడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉందని, దీనికి కేంద్రం ఇటీవల అనుమతి ఇచ్చిందని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
విమానాశ్రయాన్ని నిర్మించడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి భూమిని అప్పగించిన తర్వాత పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విమానాశ్రయ నిర్మాణం పనులు ప్రారంభమైన 2.5 సంవత్సరాలలో పూర్తవుతుందని అన్నారు. రన్వే, టెర్మినల్ భవనం, అదనపు సౌకర్యాలతో సహా విమానాశ్రయానికి కనీసం 500 కోట్ల పెట్టుబడి అవసరమని కూడా విమానయాన మంత్రి పేర్కొన్నారు. టెర్మినల్ భవనం సామర్థ్యాన్ని సర్వే తర్వాత నిర్ణయిస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. టెర్మినల్ భవనం వరంగల్ వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మిస్తామని అన్నారు. దేశంలోని ప్రధాన నగరాలతో వరంగల్ కూడా పోటీ పడేందుకు ఈ విమానాశ్రయం సహాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతురాదే ఇక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటైతే పర్యాటకాన్ని, వ్యాపారాన్ని పెంచుతుందని, తయారీ రంగంలో అవకాశాలను సృష్టిస్తుందని, వరంగల్లో వస్త్ర పరిశ్రమకు ఊతం ఇస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వరంగల్ విమానాశ్రయానికి అనుమతి ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత ప్రజల దీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చామని మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని ఆయన అన్నారు. స్వాతంత్ర్యానికి ముందు కాలంలో వరంగల్ విమానాశ్రయం ఈ ప్రాంతంలో అతిపెద్ద విమానాశ్రయం అని ఆయన గుర్తు చేశారు. 1981 వరకు ఎయిర్పోర్ట్లో కొంత కార్యకలాపాలు జరిగాయి. తర్వాత రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పైనే కేంద్రీకృతం కావడంతో దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇప్పటికే ఎయిర్పోర్టు కోసం 696 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని, అయితే 2 రన్వేలు శిథిలావస్థలో ఉన్నాయని ఆయన అన్నారు. న్యారో బాడీ విమానాలకు 2800 మీటర్ల పొడవైన రన్వేలు అవసరం కాబట్టి అదనపు భూమి అవసరమని మంత్రి అన్నారు. ఈ మేరకు కేంద్రం అదనంగా 280 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రతిపాదించింది. కానీ గత ప్రభుత్వం నుండి సరైన స్పందన, సహకారం లభించలేదు. తెలంగాణలోని కొత్త ప్రభుత్వం 280 ఎకరాలను స్వాధీనానికి ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో వరంగల్ విమానాశ్రయం క్లియరెన్స్కు మార్గం సుగమం అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిట్లోనూ పౌర విమానయాన అభివృద్ధికి కృషి చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని రామ్మోహన్ నాయుడు చెప్పారు. 8 నెలల క్రితం తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు తమ నేత ఎన్ చంద్రబాబు నాయుడు 2 తెలుగు రాష్ట్రాలకు మంత్రిగా వ్యవహరించమని తనను కోరారని ఆయన అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడంతో దెబ్బతిన్న కన్వేయర్ బెల్ట్ మరమ్మతులు నేటికల్లా పూర్తవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించాక సొరంగం నుండి శిథిలాలను తొలగించి అక్కడ చిక్కుకున్న కార్మికుల వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకుంటాయని సీఎం అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిపోయిన ప్రాంతంలో సహాయక చర్యలను పరిశీలించడానికి రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి నిన్న నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చారు. సమస్యను పరిష్కరించడానికి మరో 2-3 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. చిక్కుకున్న 8 మంది కార్మికులు ఎక్కడ ఉన్నారో, కన్వేయర్ బెల్ట్ ఎక్కడ దెబ్బతిన్నదో వారు ఇంకా పూర్తిగా అంచనాకు రాలేదని ముఖ్యమంత్రి విలేకరులతో అన్నారు. ఈ ప్రమాదం దురదృష్టకరం, ఊహించనిదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సమస్యను రాజకీయం చేయవద్దని, కలిసి పనిచేయడానికి ఐక్యంగా ఉండాలని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఒక విపత్తు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి దృఢంగా కట్టుబడి ఉంది. అయితే అది ప్రభుత్వం అయినా, ప్రతిపక్షం అయినా బాధిత కుటుంబాల పట్ల సానుభూతి చూపి వారికి మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇది అని సీఎం అన్నారు. ఫిబ్రవరి 2న ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిన ఘటనలో 8 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగం పనులను నిర్లక్ష్యం చేసిందని సీఎం ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలోకి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగం నిర్మాణానికి బాధ్యత వహించిన జేపీ గ్రూప్కు ఎటువంటి నిధులు విడుదల చేయలేదని సీఎం రేవంత్ వెల్లడించారు. అంతేకాకుండా విద్యుత్ బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల విద్యుత్ సంక్షోభం ఏర్పడి చివరికి పనులు ఆగిపోయాయని సీఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును పూర్తిగా చేయడానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. పెండింగ్లో ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లించాం. సమస్యలను పరిష్కరించడానికి సాంకేతిక నిపుణులను సంప్రదించి యంత్రాలకు అవసరమైన భాగాలను అమెరికా నుండి సేకరించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఉత్పత్తిలో ప్రమాదం జరిగినట్లు తెలిసినా ఆ వార్త బహిరంగంగా బయటకు రాలేదని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నేను ప్రమాద స్థలాన్ని సందర్శించడానికి ప్రయత్నించినప్పుడు నన్ను ఆపారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రపంచంలో అతిపెద్ద సొరంగం అనే ప్రచారం జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 22న పైకప్పు కూలిపోయిన తర్వాత 18 సంస్థలు, 54 మంది అధికారులు సహా మొత్తం 700 మంది సహాయక చర్యలో పాల్గొన్నారని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. 8 మంది కార్మికులలో 4 మృతదేహాలను గుర్తించామని రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు మార్చి 1న మీడియాకు తెలిపారు. భూమికి చొచ్చుకుపోయే రడార్ పరికరాలను ఉపయోగించి మృతదేహాల ప్రదేశాన్ని కనుగొన్నామని, మృతదేహాలను వెలికి తీసేందుకు బురదను తొలగిస్తున్నామని కూడా చెప్పారు. మిగిలిన 4 కార్మికుల మృతదేహాలు టన్నెల్ బోరింగ్ యంత్రం ముందు భాగంలో కనిపించాయని, అక్కడ 24 అడుగుల దూరం బురద నిండిపోయిందని మంత్రి చెప్పారు. ఆ మృతదేహాలను వెలికి తీసేందుకు మరో రోజు పట్టవచ్చని ఆయన అన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.